మూడు నిమిషాలు 50 సెకండ్లు అనుకున్నా. నీది 4 seconds అయిపోయింది. స్టేజ్ పైన సైకిల్ కంపేర్ చేసుకుని ఈ రోజు ట్రైలర్ గురించి మాట్లాడితే అరే మీరు 10 సెకండ్ అంటే 2 సెకండ్లు కూడా గ్యాప్ ఇవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది. అండ్ పండగ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఒక సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియాకి గానీ వచ్చిన జనాలకు గానీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అదే ఉంటుంది స్పెషాలిటీ మన తెలుగు సినిమా దగ్గరికి వచ్చేసరికి. ఐ లవ్ యూ రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మౌంటైన్ పర్సన్ ఉండే. నేను సినిమాలకు రాకముందు యూస్ టు ప్యాక్ అండ్ గో వానిష్ ఫర్ లైక్ 30-35 days. ఎవరు ఫ్రెండ్స్ రాకపోతున్నా అందరు హ్యాండ్ ఇస్తే ఒక రోజు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి అట్లనే మాయమైపోయి దెన్ ఐ గాట్ యూస్ టు ఇట్. లదాఖ్ వెళ్ళిన తర్వాత నేపాల్ వెళ్ళిన గోవా ట్రిప్ వెళ్తాను. సో నాకు తెలిసి నాకు మౌంటైన్స్ కి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుంది. సో నేను ఎక్కడైతే కోరికలు కోరుకున్నానో బేసికలీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ అబౌట్ మై కెరియర్, మై లైఫ్. అండ్ అపారెంట్లీ ఒక కట్ చేస్తే ఒక 3 years తర్వాత నేను గామి సినిమా అనేది షూటింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడెక్కడైతే కూర్చొని నా లైఫ్ లో ఇది జరగాలి అనుకున్నానో లైక్ ఆ వండర్ ఏంటంటే నేను ఏ క్లిఫ్ మీద కూర్చున్నానో ఆ క్లిఫ్ మీద నేను 3 years తర్వాత షూటింగ్ చేస్తున్నాను నా సినిమా సీన్. సో నాకు తెలిసి ఆ కనెక్షన్ అనుకుంటా ఈ రోజు మళ్ళా లవ్ మోలీ సినిమా గురించి అన్న ఫోన్ చేయగానే కూడా లైక్ ఐ వాజ్ రూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సిన్స్ బిగినింగ్ అన్నమాట. ఇట్ ఈస్ సో లైక్ ఇట్ డిఫైన్స్ లైక్ సేమ్ మా గామిలో కూడా ఒకటి ఉంటుంది. దేర్ ఇస్ ఇంటర్నల్ జర్నీ, ఎవాల్వ్మెంట్ ఉంటుంది. అట్లాంటి సినిమాలు మనం అంటే చాలా సినిమాలు ఎంజాయ్ చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత కథ ఏంటో గుర్తుంటుంది కానీ ఎంజాయ్ చేస్తాం వస్తాం. ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి వెళ్ళిన తర్వాత మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. ఐ విష్ లవ్ మోలీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. అండ్ సేమ్ నా గామి లెక్కన ఇంటర్నల్ జర్నీ. కాకపోతే గామిలో నేను బట్టలు వేసుకున్నాను, నవదీప్ అన్ననేమో ఆ కొండల్లో నీకు చల్లేసింది, ఇక్కడేమో మాకు తచ్చుతుంది. సో అండ్ నవదీప్ అన్న గురించి మాట్లాడాలి. నేను అప్పుడు దృష్టిలో ఉంటుండే. మాకు ఎట్లా అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ లో బుద్ధుడిని చూసుడు, బంజారాహిల్స్ లో మనుషుల్ని చూసుడు రెండు ఈక్వల్లీ ఎక్సైటింగ్ ఉంటుండే నాకు. అంటే ఎట్లుంటారు జూబ్లీస్ ఉండే మనుషులు, సినిమా వాళ్ళు ఎట్లుంటారు అని. అప్పుడప్పుడు వచ్చినట్టు షూటింగ్లు చూడనీకే అండ్ జూబ్లీస్ చూడనీకే. అప్పుడు వస్తే మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ ఎవరన్నా ఉంటే నవదీప్ అని ఉంటుండే. చాలా సార్లు ఐ యూస్ టు బీ దేర్ రాండేవులు కానీ పలానా రెస్టారెంట్స్ లో అక్కడిక్కడ చూస్తే కూడా అరే బతికితే ఆయన లెక్క బతకాలరా అనిపించింది ఆ టైంలో. అండ్ అన్న గురించి మీకు చెప్పాలంటే అందరు యాక్టర్లకి ఒకరికొకరు పడకపోవచ్చు కానీ అందరు యాక్టర్లకి ఇష్టమైన ఒక మనిషి ఉంటాడు, ఆయన నవదీప్. సో రియలీ a lovely person, lovely human being. Thank you for calling me, Anna. And this film should really become 2.0 for you. And I'm really rooting for this film. And everything, every bit of like trailer looks very fresh and very honest. Like honesty గా చేస్తే అది తెలియకుండానే మనం ఎంగేజ్ అయ్యి చూస్తుంటాము. And I can see so much of honesty in director and actors, like whoever worked for the film. Definitely this film should do well. All the best and good luck.